బైబిలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి అంటే అస్తిత్వం కలిగి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, చేతన కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి ఉండాలి, స్వయం నిర్ణయాలు చేయగలగాలి, భావనలు కలిగి ఉండాలి. అలాగే ఒకరితో ఒకరు సంబంధాలు చేసుకోగలిగినటువంటి సోషల్ లేకపోతే ఒకరితో ఒకరు సంబంధాలు చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. దాన్నే స్వచిత్తం, భావనలు మరియు ఆలోచన దృక్పథం అని పిలవచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి అన్ని గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యకలాపాలు కనుక మనం చూస్తే ఆయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేవుని వద్దకు మార్గం సరళం చేస్తాడు, పరిచర్య నిమిత్తం అభిషేకిస్తాడని ఇంతవరకు మనం లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. అలాగే మనకు దేవుని రాజ్యము పట్ల నిబద్ధత ఉంది, దేవుని యేసు క్రీస్తు పట్ల నిశ్చయత ఉంది అన్నటువంటి మాటను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు గుర్తు చేస్తాడు. అలాగే 2వ